మహాత్మా గాంధీ లేకపోతే మన దేశానికి స్వతంత్రం వచ్చేది కాదా? మహాత్మా గాంధీ పోరాడకపోతే మనం ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలుగా ఉండేవాళ్ళమా? ఇది క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహాత్మా గాంధీ మన జాతి పిత కాదు. ఫాదర్ ఆఫ్ ది నేషన్గా ఎవరు కూడా లీగల్గా చెప్పలేదు, లీగల్గా రికగ్నైజ్ చేయలేదు. కేవలం మిలిటరీ, ఎడ్యుకేషన్, గవర్నమెంట్లో ఉన్న వారికి మాత్రమే అలాంటి బిరుదులు ఇవ్వబడతాయి. ఇక దేశానికి స్వతంత్రం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో గాంధీ గారు ఒక చిన్న కారణం, కానీ మొత్తం ఈయనే చేశారు, ఈయన వల్లే స్వతంత్రం వచ్చింది అని చెప్పడం రాంగ్. ఇదల్లా అబద్ధం. నిజానికి 1946 సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి బ్రిటిష్ సైన్యం ఘోరంగా డిస్ట్రాయ్ అయింది. దాదాపుగా 3,80,000 మంది బ్రిటిష్ సైనికులు రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం వీక్ అయిపోయింది. అందుకే మీరు గమనించండి, 1947లో మనకు స్వతంత్రం వస్తే మయన్మార్కి 48లో, శ్రీలంకకి 48లో, జోడాంకి 46లో, పాలస్తీనాకి 48లో స్వతంత్రం వచ్చింది. ఇన్ని దేశాలకు ఒకే టైంలో స్వతంత్రం ఎందుకు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు వీక్ అయిపోయారు. వాళ్ళు ఇతర దేశాలకు ఎక్కువ కాలం రూల్ చేయలేమనేసి స్వతహాగా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నారు. అలా చివరికి వెళ్ళిపోయారు కూడా. సుభాష్ చంద్రబోస్ గురించి ఇప్పుడు మాట్లాడతాం. 1956 సంవత్సరంలో ఒకప్పటి బెంగాల్ గవర్నర్ పిబి చక్రవర్తి గారు మనల్ని రూల్ చేసిన యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లైమేట్ అట్లీ ఏం చెప్పాడో మీకు తెలుసా? మేము ఇండియాని వదిలి వెళ్ళడానికి ప్రధానమైన కారణం సుభాష్ చంద్రబోస్ అని క్లియర్గా చెప్పేశాడు. అండ్ అతను తయారు చేసిన ఆర్మీ ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్. మేము ఆల్రెడీ రెండో ప్రపంచ యుద్ధంలో వీక్ అయిపోయి ఉన్నాము. అలాంటి టైంలో సుభాష్ చంద్రబోస్తో పోరాడి గెలిచే పొజిషన్లో మేమైతే ఏమాత్రం లేము. అందువల్లే అతనికి భయపడే మేము భారతదేశానికి విడిచిపెట్టి వదిలి వెళ్ళిపోయాము. గాంధీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇందులో ఉంది, కానీ మేము ఇండియాని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం మెయిన్ సుభాష్ చంద్రబోస్ గారు అని క్లియర్గా చెప్పేశారు. ఇది నేను ఊరికే చెప్పిన మాట కాదు, వెళ్ళి రీసెర్చ్ చేయండి. మీరు మన హిస్టరీని తిరిగి చూడండి. కన్క్లూజన్ ఏమిటంటే మహాత్మా గాంధీ లేకపోతే మనకు స్వతంత్రం వచ్చేది కాదని అబద్ధం. అలా ఎవరు చెప్పినా నమ్మకండి. నేను చెప్పింది కూడా మీరు నమ్మకండి. సొంతంగా రీసెర్చ్ చేసి నిజాలు తెలుసుకోండి.